నీ పేరేంటి? బసవప్ప సార్. ఇక్కడే పనిచేస్తున్నావా? అవును సార్, పక్క స్టేట్ లోనే పని చేస్తున్నాను సార్. ఎవరండి ఇతను? ఇక్కడే పక్కన పనిచేస్తుంటాడంట సార్. ఏమయ్యా నీ పేరేంటి? బసవప్ప సార్. ఎన్ని రోజులుగా పనిచేస్తున్నావు? 8 సంవత్సరాలుగా పని చేస్తున్నాను. ఈ ఊరేనా నువ్వు? ఇక్కడే పక్క ఊర్లో ఉంటున్నాను సార్. ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా? ఏమీ దొరకలేదు సార్. సార్ ఇదంతా ఎవరు చేస్తున్నారో ఏమీ అర్థం కావడం లేదు సార్. సార్ వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళలా అనిపిస్తోంది. అంటే వాళ్ళకంటే మనం తెలివి తక్కువ వాళ్ళమంటారా? సార్ నేను అలా చెప్పలేదు సార్. సరే సరే, ఇక్కడ పక్కన ఎస్టేట్ లో విచారణ చేశారా? రాజన్న వెళ్ళారు సార్. వెళ్ళేంతసేపు అయింది? సార్ వెళ్ళి చాలాసేపు అయింది సార్. అదిగో వచ్చేసారు. రజన వెళ్ళిన పని ఏమైంది? సార్ అక్కడికి వెళ్ళి విచారించాను సార్. అక్కడ ఎవరు లేరంట. అతను పనిచేస్తున్న ఎస్టేట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అడిగితే నిన్న సాయంత్రం జీతం ఇచ్చాను, టౌన్కి వెళ్ళి వస్తానని చెప్పిన వాడు ఇంతవరకు రాలేదని ఆ ఓనర్ చెప్పాడు సార్. ఏమండి కెంపురాజు సార్, సైకిల్ స్టేషన్ కి తీసుకురండి. అలాగే. మీరు బండి తీయండి. మీరు కూడా స్టేషన్ కి వచ్చేయండి. అలాగే సార్. హలో పాటిల్ సార్. సార్ నేను ప్రియని. సెంట్రల్ కాలేజీలో జర్నలిజం స్టూడెంట్ గా ఉండేదాన్ని. మీరే మాకు ప్రొఫెసర్ గా ఉండేవారు సార్. నువ్వే కదా టపాస్ బాణాసంచలా డౌట్లు అడుగుతూనే ఉంటా. అవును సార్ నేనే. అన్నట్టు మీ రీసెర్చ్ ఎలా జరుగుతోంది? గోయింగ్ వెల్. సార్ ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు. వచ్చి కాఫీ తాగేసి వెళ్ళండి. అది ఇక్కడే పక్కన కాలేజీలో సెమినార్ జరుగుతుంది. అక్కడ మై స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్. నేను ఇంకొక రోజు నైస్ మీటింగ్ యూ సార్. యా సీ యూ. తిను బంటి. అమ్మా వద్దు చాలు. నోరు తెరు. నీకు అన్నం తినిపించే లోపు చాలు. ఇంకొంచెం తిను నాన్న. ఏంటి చాలా? చాలు వద్దమ్మా. సర్లే. బంటి, బంటి, కమలా, బంటి, 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 బంటి. నువ్వెలా రా.
ఎవరు నువ్వు? నేనెవరో తెలీదా నీకు? ఈ విక్కీనే ఈ చుట్టుపక్కల ఉన్న ఎస్టేట్లకి ఓనర్. నా కంటికి కనిపించే అమ్మాయిలకి మన్మధుణ్ణి. స్టూపిడ్. పద వెళ్దాం. మీ గురించి విన్నాను. మీరు పెద్ద రైటర్ అంటగా. భర్త ఏమో దుబాయ్లో ఉన్నారు, మీరేమో ఎక్కడున్నారు? మరి మిగతా విషయాలు? ఇప్పుడేమన్నానో మేడం గారికి ఇంత కోపం. ఒక్క ఛాన్స్ ఇచ్చుంటే తను రాసే బుక్లో ఖచ్చితంగా నా ప్రేమ కథ కూడా వచ్చుండేది. మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది. పద. బంటి, నీకెన్నిసార్లు చెప్పాను స్ట్రేంజర్స్ తో మాట్లాడకూడదు అని. ఎందుకు మాట్లాడావు? ఏంటిది ఏంటిది? ఎందుకు తీసుకున్నావు? ఇంకొకసారి ఇలా చేసావనుకో ఏం చేస్తానో నాకే తెలీదు. బంటి, బంటి, సారీ బంగారం. బంటి, ఓసారి చూడు. సారీ నాన్న. అమ్మ మీద కోపమా? ఒకసారి చూడు. బంటి, రే బంగారం. ఏ బంటి, ఒకసారి చూడరా. నన్ను చూడు. నువ్వు మాట్లాడకపోతే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఏంటి? తర్వాత నీకు అమ్మ ఉండదు, చూసుకో. బంటి, నాతో మాట్లాడవా బంటి? అమ్మా, సారీరా. సారీ అమ్మా. హలో హలో, ఎవరైనా నన్ను కాపాడండి ప్లీజ్. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ నన్ను కాపాడండి. ఎవరండి మీరు? ఏమైంది? ఏదో ఇంట్లో నన్ను బంధించి పెట్టారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. చాలా భయంగా ఉంది. ప్లీజ్ నన్ను కాపాడండి. మీ అడ్రస్ ఏంటో చెప్పండి, నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. అది చెప్పండి. అది ఇంటి నంబర్ 18, 3rd క్రాస్. భయపడ్డారా? టెన్షన్ అవ్వకండి. అదేమైందంటే నేను 2 hours గా ఎవరితోనూ మాట్లాడలేదు తెలుసా. కావాలంటే నేను తిండి, ఆహారం, నిద్ర అంతా మానేస్తాను. కానీ ఎవరితో అయినా మాట్లాడలేదంటే నేను తట్టుకోలేను తెలుసా. ఇప్పుడు మాత్రం ఏంటి? నువ్వు అనుకున్నదే కదా చేస్తున్నావు. అయ్యో ఊరుకోండి. మీకేం తెలుసు నా కష్టం. ఒక్క నిమిషం నేను ఎవరితోనూ మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను తెలుసా. అందుకే మీరు నాతో మాట్లాడాల్సిందే. ఏది మాట్లాడండి. నీకేమైనా పిచ్చా? మీరు నన్ను పిచ్చి అనుకోండి, పిశాచ్ అనుకోండి, గయలు గంప అనుకోండి, ఏమైనా అనుకోండి, నాకేం పర్వాలేదు. మీరు నాతో మాట్లాడుతుంటే అంతే చాలు నాకు. అయ్యో